ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరొక దినం దేవుడు మన జీవితాల్లో ఇచ్చి సజీవులు లెక్కించి ఆయన కార్యం మన జీవితంలో నెరవేర్చుతున్నందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఇవాళటి వాక్య భాగం రోమన్స్ చాప్టర్ 5 18 till the end చదువుతాను. Romans chapter 5 18 till the end. Consequently, just one trespass resulted in condemnation for all people, so also one righteous act resulted in justification and life for all people. For just as through the disobedience of the one man, the many were made sinners, so also through the obedience of one man, the many will be made righteous. The law was brought in so that the trespass might increase. But where sin increased, grace increased all the more, so that just as sin reigned in death, so also grace might reign through the righteousness to bring eternal life through Christ Jesus our Lord. మనకి వాళ్ళ టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఇస్ లైఫ్ త్రూ క్రైస్ట్. లైఫ్ త్రూ క్రైస్ట్. మరియు దేవుడు మన కొరకై బలియాగాన్ని చేసి మనను పాపంలో నుంచి రక్షించి ఉన్నాడు కదా. మరి మనం ఈ వాక్య భాగం చదివినప్పుడు కేవలం యేసుప్రభు గురించి రాయబడలేదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిటన్ అబౌట్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్. కానీ మరియు ఆదాం వల్ల మనకు ఏం జరిగిందో, యేసుక్రీస్తు వల్ల మనకేం జరిగిందో మరియు ప్రతి ఒక్కటి ఇందులో రాయబడి ఉన్నది. కాబట్టి ఇఫ్ వి గో బ్యాక్ టు జెనసిస్, మనము we cannot understand what Jesus did on the cross unless we understand what we lost in the Garden of Eden. మనము ఏదేను తోటలో ఏమి కోల్పోయి ఉన్నామో అది మనం తెలుసుకోకపోతే యేసుక్రీస్తు ద్వారా మనము ఏమి పొందుకొని ఉన్నామో మనం తెలుసుకోలేము. కాబట్టి ఒక్కసారి మనము ఆదికాండానికి వెళ్ళి మరియు నేను ఏది చదవను, బట్ జస్ట్ ఒక జిస్ట్ లా చెప్తాను. వాట్ డిడ్ వీ హ్యావ్ అండ్ వాట్ డిడ్ వీ లూజ్. సో దేవుడు మనం సృష్టించినప్పుడు హీ గేవ్ అస్ ఎవ్రీథింగ్. హీ గేవ్ అస్ అథారిటీ, హీ గేవ్ అస్ డొమినియన్, హీ గేవ్ అస్ హిస్ ఇమేజ్, హీ గేవ్ అస్ హిస్ లైక్నెస్, హీ గేవ్ అస్ హిస్ ప్రెజెన్స్, హీ గేవ్ అస్ హిస్ కమ్యూనియన్. ప్రతి ఒక్కటి ఇచ్చున్నాడు కదా. కానీ పాపం ద్వారా ఏం జరిగిందంటే మనం అవన్నీ కోల్పోయినాం. We lost everything that God gave us. We lost his presence, we lost his communion, we lost authority, we lost dominion. దేవుడు మనకి ఏమై ఇచ్చి ఉన్నాడో ప్రతి ఒక్కటి మనం కోల్పోయి ఉన్నాము. మరి క్రీస్తు ద్వారా మళ్ళీ అది మనం పొందుకున్నాం అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ గాడ్ ఈజ్ నాట్ ఎట్ వార్ విత్ ఎనిమీ. ఓకే, దేవుడు సాతానుతో యుద్ధం అయిన కొరకు చేయట్లేదు. ఓకే, Satan is a created image of God. కాబట్టి God knows his limitations. సాతాన్ ఏం చేయగలడు, ఏం చేయలేడో దేవునికి బాగా తెలుసు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నా కూతురు కూర్చొని ఐప్యాడ్ చూస్తుంది. ఈ ఐప్యాడ్ లిమిటేషన్స్ నాకు తెలుసు. ఏంటి, దానికి ఒక బ్యాటరీ ఉంటుంది, ఒక బ్యాటరీ లైఫ్ ఉంటుంది, అది డెడ్ అయిపోతుంది. ఇఫ్ ఐ డోంట్ వాంట్ హర్ టు సీ, దెర్ ఇస్ అ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ విచ్ ఐ కెన్ యూజ్. అది ప్రెస్ చేసినప్పుడు అది ఆఫ్ అయిపోతుంది. దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ద ఐప్యాడ్. వైఫై లేకుండా అది పని చెయ్యదు. ఇవన్నీ మనకు తెలుసు కదా. అదే విధంగా అపవాది గురించి దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆయన వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఫర్ అస్. ఓకే, అది నంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్‌ది ఏమంటే, ఇప్పుడు నేను ఏ క్రైస్తవుడిని అడిగినా కానీ యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకొచ్చున్నాడు అని అడిగితే ద ఆన్సర్ ఇస్ దట్ వాట్ దే విల్ గివ్ మీ ఇస్ టు సేవ్ us from our sins. Okay? Yes, that is the right answer, but it's a partial answer. It is only part of why Jesus came into this world. The number one thing Jesus came into this world is to show us the heart of God. To show us the heart of God. మరియు మనుషులకి ఒక ఒపీనియన్ వచ్చేసింది దేవుని పైన. ఏంటంటే దేవుడు ఒక ఉగ్రత కలిగిన దేవుడు, మరి హీస్ అ జడ్జ్మెంటల్ గాడ్, హీస్ అ గాడ్ ఆఫ్ రాత్. నేను ఇలా ఉంటేనే అని చెప్పి ఒక ట్రెడిషన్, ఒక రిచువల్స్లోనికి మనుషులు వెళ్ళిపోయి ఆ విధంగా ఉన్నప్పుడు Jesus Christ came into this world to show that whatever the Bible says about God is true అని. ఏంటి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, హీస్ అ పేషెంట్ గాడ్, హీస్ అబౌండింగ్ ఇన్ లవ్.
ఆయన మన మంచి కోసమే ఈ లోకం మరియు మన మంచే కోరుతున్నాడు దేవుడు అన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు అని చూపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది ఏంటి, దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా ఆయన ఒక్కగానొక కుమారుని మన కొరకు పంపించాడంట. హీ సెంట్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ టు డై ఫర్ అస్, అండ్ దట్ ఈస్ ద నంబర్ వన్ థింగ్. The first reason Jesus came into this world is to show the heart of God. The second reason Jesus came into this world is to reconcile us. మనం ఏదైతే మరి కోల్పోయి ఉన్నామో అది మనకి తిరిగి ఇవ్వడానికే మరియు యేసు ప్రభు తిరిగి వచ్చాడనమాట. ఈ లోకానికి వచ్చాడు టు ఫర్ ద క్రాస్, for the sacrifice, as a propitiation, as an atonement, and to reconcile us back into the presence of God. And the third reason Jesus came into this world is to show us how to live our life. Is to show us how to live our life. The way we need to live for God. That is what he came into this world to show us. Those are the three reasons. Okay. So, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారంట. వన్ ఈజ్ అ క్రిస్టియన్ అండ్ ది అదర్ వన్ ఈజ్ అ నాన్ బిలీవర్. సో నాన్ బిలీవర్ ఫ్రెండ్ ఈజ్ ఆస్కింగ్ ద క్రిస్టియన్ ఫ్రెండ్, వాట్స్ ద బిగ్ ఐడియా ఆఫ్ అ క్రిస్టియన్ లైఫ్ అన్నప్పుడు ఈ క్రిస్టియన్ ఫ్రెండ్ హీ డిసైడెడ్ టు ఆన్సర్ హిమ్ విత్ అ లాటిన్ వర్డ్. ఆ లాటిన్ వర్డ్ ఏంటంటే కోరం డియో. Coram Deo captures the essence of a Christian life. Okay. Coram Deo means to live one's entire life in the presence of God, under the authority of God, to the glory of God. And that is what Jesus came to show us, that we need to live in the presence of God, under the authority of God, and for the glory of God. The three things that I just said, the reason Jesus came into this world. One is to show us the heart of God. And when can you show the heart of God? Only when we are in the presence of God. మనకు ఒక వ్యక్తి తెలవనప్పుడు మనం ఎక్కువ వాళ్ళ గురించి చెప్పలేము. కేవలం కొన్నిసార్లు మనకు ఒక వ్యక్తి తెలవనప్పుడు ఏం చేస్తాము, జస్ట్ ఒక పేరుతో ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. కానీ అదే ఇఫ్ వి నో దట్ పర్సన్ వెరీ మచ్, మనం వాళ్ళ గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ జాబ్, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఒక ఇంట్రడక్షన్లో అవన్నీ చెప్తాం కదా మనము. అదే విధంగా to be in the presence of God means to know God. And the second is Jesus came to reconcile us, which is he was under the authority of God. He understood his purpose, and that is the reason he came. And the third is to live, to show us how to live our life, and that is for the glory of God. To show us the glory of God. The number one thing is to live in the presence of God. Just as I said, మనకు ఒక మనిషి తెలవనప్పుడు మనం ఎక్కువ వారి గురించి చెప్పలేం, కానీ but for us to live in the presence of God, knowing that every second of our life we are under the gaze of God, under the gaze of God. R.C. Sproul says this: to live in the presence of God is to understand that whatever we are doing and whatever and wherever we are doing it, we are acting under the gaze of God. God is omnipresent. There is no place so remote that we can escape his penetrating gaze. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని చూపు మన పైన ఉంటదంట. ఒకసారి కీర్తనలు 139 అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినప్పుడు, Psalms 139 verses 7 to 10, it says, the psalmist is saying, where can I go from your spirit, or where can I flee from your presence? If I ascend into the heaven, you are there. If I make my bed in hell, behold, you are there. If I take the wings in the morning and dwell in the uttermost part of the sea, even there your hand shall lead me, and your right hand shall hold me up. The psalmist is saying there is no place in this, on earth or in heaven, or under the earth, that I can go and escape your gaze. You're constantly looking at me. Your gaze is constantly upon me. And in 1 Peter chapter 3 and verse 12, it says, for the eyes of the Lord are on the righteous, and his ears are open to their prayer, but the face of the Lord is against those who do evil. The eyes of the Lord are on the righteous. The eyes of the Lord are those who are in a right covenantal relationship with God. We cultivate the right relationship when we know somebody.
ఓకే. మనకొకరు తెలిసినప్పుడు, వాళ్ళ గురించి మనకు తెలిసినప్పుడు, మనం ఒక రైట్ రిలేషన్‌షిప్‌ని వాళ్ళతో పెట్టుకుంటాం. కాబట్టి జస్ట్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్, ఆహ్, గోయింగ్ త్రూ ఐవ్ బీన్ డూయింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్టడీ ఆన్ ప్రేయర్. అండ్ ఎవరిని అడిగినా గాను ప్రార్థన ఏంటి అంటే, ద ఆన్సర్ ఈస్ ఆల్వేస్ అ కాన్వర్జేషన్ విత్ గాడ్. A conversation with God. Yes, it is a conversation with God, but that is also a partly right answer. The right answer is a conversation with God, a communion with God. A communion with God. ఇప్పుడు నేను ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు, సంఘంకొచ్చి ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, it's not, I don't carry it with me, right? It's only a conversation that I'm having. But when I'm talking to Anand, it's a communion that I'm having. I'm talking to somebody who's with me, who has the best interest uh, of this family, makes the right decisions for the family, weighing the rights and the wrongs. కాబట్టి మనం దేవునితో మాట్లాడినప్పుడు మనం ఏ విధంగా సంభాషిస్తున్నాము? Do we talk to him knowing that he is a God who thinks about our life every single moment, and who has the best interest in his mind for us? Or are we just talking to him saying, సర్లే దేవుడు చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు, అంటే చేసినా దేవుడే, చేయకపోయినా దేవుడే, ఏదున్నా కానీ సరేలే ఇట్స్ ఓకేలే అనుకుంటున్నామా? లేకపోతే లేదు, ఇది చేసినా చేయకపోయినా నా దేవునికి నా గురించి ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టే వాట్ ఎవర్ హిస్ డిసైడింగ్ ఇస్ ఫర్ మై బెస్ట్ అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉందా? To live in the presence of God is to know that we are under the gaze of God, knowing that no matter what we are doing, or no matter what God is deciding for our life, is the best that He has in mind for us. In Psalm 27 and verse 4, the psalmist says, "One thing I ask of the Lord, this only do I seek, that I may dwell in the house of the Lord all the days of my life, to gaze on the beauty of the Lord and to seek Him in His temple." అంటే మనము కేవలము, it's not just about God's gaze being on us, but it is also our eyes being on God. ఆర్ ఐస్ బీయింగ్ ఆన్ గాడ్. కాబట్టి మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే, ఆయన సన్నిధానంలో మనం ఉండాలంటే, మన చూపు కూడా ఆయన వైపు ఉండాలి. సెకండ్ ఈజ్ బీయింగ్ అండర్ ది అథారిటీ ఆఫ్ గాడ్. వి స్టిల్ టాకింగ్ అబౌట్ లైఫ్ త్రూ క్రైస్ట్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి మన కొరకై ఏం చేసి ఉన్నాడు అనే అంశంపై మనం ధ్యానిస్తున్నాం ఈరోజు. బీయింగ్ అండర్ ది అథారిటీ ఆఫ్ గాడ్. Being under the authority of God. Jesus came into this world to knowing that his life was a propitiation for us. Okay? Jesus knew the purpose of his life. Jesus knew exactly why he came and what he is to accomplish on this earth. And he knew that no matter what was happening in his life, it was because he was under the authority of God, not people. ఆయన జీవితంలో ఏది జరిగినా గానీ దేవుని అనుమతి లేకుండా జరగదు అన్న ధైర్యం క్రీస్తుకుండే. Jesus had that confidence. And when he's standing in front of Pontius Pilate, and Pontius Pilate is asking him questions, and Jesus doesn't say anything, Pontius Pilate says, "Don't you know that I have the authority to free you?" అన్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో, John 19:11, Jesus says, "You could have no power at all against me unless it has been given you from above. Therefore, the one who delivered me to you has the greater sin." If God did not plan this, if this was not part of what God wanted for my life, I wouldn't be standing here. So you don't have any authority over me. The only authority you have over me is what God has given you. మన జీవితాల్లో కూడా చాలా సార్లు మనం ఏ విధంగా జీవిస్తామంటే, we think that the situations and the circumstances around our life is what has authority over us. But dear sisters, this morning God wants to remind each one of us that only God has the authority over our life. Only God can tell
పీపుల్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలమైతే, మనం ఆయన వైపు చూస్తున్న బిడ్డలమైతే, మన జీవితంలో జరిగేది ప్రతిదీ దేవుని అనుమతితోనే జరుగుతుంది. అండ్ ఆల్సో, as the word says, that no matter what happens in our life, God knows how much to stretch us. He will not give us beyond that. So if you're going through a rough situation this morning, God wants to encourage us that He is still in authority over your life. He is still in authority. In Romans 3, verses 1 and 2, it says, "Let every soul be subject to the governing authorities, for there is no authority except from God, and the authorities that exist are appointed by God. Therefore, whoever resists the authority resists the ordinance of God, and those who resist will bring judgment on themselves." ఇప్పుడు మనము ఆఫీసెస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక అథారిటీ, ఒక హైరార్కీ లా ఉంటుంది కదా మనకు. దట్ ఈస్ ఓన్లీ టు షో అస్ హౌ అథారిటీ వర్క్స్. దేవుడు సృష్టించింది ప్రతి ఒక్కటి కూడా ఈ లోకంలో మనకు ఆయన ఏమై ఉన్నాడో బయలుపరచడానికి. ఇట్ ఈస్ ఫర్ అస్ టు నో హూ గాడ్ ఈస్, హౌ గాడ్ వర్క్స్. సో వెన్ యూ సీ సమ్వన్ ఇన్ అథారిటీ, ఇట్స్ నాట్ దట్ ఇదేదో లోక సంబంధమైనది కాదు, బట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు షో హూ గాడ్ ఈస్. Who God is. So living under the authority. And the best example is the centurion's servant. ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు he says that my servant is sick at home. Can you heal him? And Jesus says, okay, do you want me to come with you? అన్నప్పుడు he says, I'm not worthy for you to come under my roof, but I have soldiers under me and I know how it works. వీళ్ళని వెళ్ళి ఆ పని చెయ్యి అన్నప్పుడు వాళ్ళు చేస్తారు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఒక మాట చెప్పినప్పుడు అది జరుగుతుందని నేను నమ్ముచున్నాను అంటాడు. The centurion understood what authority is. Do you and I understand the authority of God over our lives? The third is to live for the glory of God. Jesus came into this world, and the life we have through Jesus is to know that we ought to live for the glory of God. The ultimate goal of a Christian life is మనము దేవుణ్ణి మహిమపరచుచున్నామా? Are we living for the glory of God? That is our ultimate question that we need to ask ourselves. నేను చేసేది ప్రతి ఒక్కటి కూడా, as it says in 1 Corinthians chapter 10 and verse 31. So whether you eat or drink or whatever you do all to the glory of God. మనం చేసేది ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్కటి ఆయనకు మహిమార్థకరంగా ఉండాలంట. ఆయనకు మహిమార్థకరంగా ఉండాలి. And when Jesus paid the price for our sins, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మురికి పాత్ర, ఓకే, ఆయన వెల కట్టి ఆ పాత్రని కొనేశాడు. బట్ నౌ హీ హ్యాస్ టు మేక్ ఇట్ యూజబుల్. సో హీ హ్యాస్ టు క్లీన్ ఇట్ కదా. మనను కూడా దేవుడు ఒక వెల కట్టి మరి హీ బాట్ అస్. నౌ హీస్ ప్రిపేరింగ్ అస్ ఫర్ హిస్ కింగ్డమ్. He's preparing us to be with him. So every single day of our life, think of only one thing. I am being molded, shaped, made, healed, put together for his glory. మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు డిఫరెంట్గా వచ్చాము. ఎలా అంటే, ఒకరు ఇరిగిపోయిన పాత్రలా, ఒకరు వాడబడలేని పాత్రగా, ఒకరు with lot of infirmities and everything. కానీ ఆయన ఎవ్వరిని కూడా త్రోసివేయకుండా ప్రతి ఒక్కరిని ఆయన చీర తీసుకొని మళ్ళీ మనం సారే పైన పెట్టి ఒక మంచి పాత్రలా మనం చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి as God is making us into that vessel that brings him glory, let us be moldable, let us be teachable. దేవా, నాకు నేర్పించు తండ్రి, నీకు మహిమ తెచ్చే పాత్రగా నేను ఏ విధంగా జీవించాలో నాకు నేర్పించు నాయన. నీ రాజ్యంలో చేర్చుకున్నప్పుడు నేను ఏ విధంగా జీవించాలో నాకు నేర్పించు తండ్రి.
నాకు నేర్పించు నాయన. మన దేవుడు మనను ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా విడిచిపెట్టడం ఆయనకిష్టం లేదు. ఆయనకు అదే ఆలోచన ఉంటే పాపంలోనే మనల్ని విడిచిపెట్టేవాడు. అక్కడనే విడిచిపెట్టనప్పుడు మరి వెలకట్టి కొనుక్కున్నప్పుడు అక్కడ విడిచిపెడతాడా అండి? కాదు. హి విల్ టీచ్ us టు లివ్ ఫర్ హిస్ గ్లోరీ. రూత్ గ్రామ్, బిల్లీ గ్రామ్ భార్య. ఒకరోజు వెన్ షీ వాస్ గోయింగ్ సమ్‌వేర్ షీ సా దిస్ సైన్ ఆన్ ద రోడ్ అంట. అండర్ కన్‌స్ట్రక్షన్. ప్లీజ్ బీ పేషెంట్ అని. షీ లైక్డ్ ఇట్ సో మచ్ దట్ షీ టోల్డ్ దెమ్, వెన్ ఐ డై నా టూమ్ స్టోన్ పైన ఎండ్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్. థాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అని రాయండి అని అన్నారు. అందంట తను. నిజంగా మన జీవితంలో వి ఆర్ ఆల్ అండర్ కన్‌స్ట్రక్షన్ రైట్ నౌ. వి ఆర్ ఆల్ ఇన్ ప్రోగ్రెస్ రైట్ నౌ. సో వి నీడ్ టు లివ్ అ లైఫ్ దట్ బ్రింగ్స్ గాడ్ గ్లోరీ. ప్రతిదినం మీకేదైనా కష్టం ఉందా? ఈ ఈ సిట్యుయేషన్‌ని నేను తట్టుకోలేను అని మీకనిపిస్తుందా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వి ఆర్ ఆల్వేస్ అండర్ ద గేజ్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆయన కనుదృష్టి మన పైనే ఉంది. సెకండ్, వి ఆర్ అండర్ ది అథారిటీ ఆఫ్ గాడ్. మనుషులు ఏమి చేసినా, ఏం చేయకపోయినా ఇట్ ఈస్ వి ఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుడు అనుమతిస్తేనే మన జీవితాల్లో ఒక సిట్యుయేషన్, ఒక సర్కమ్‌స్టాన్స్ వస్తుంది. అండ్ థర్డ్ ఈస్ వి ఆర్ టు లివ్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. అండ్ దట్ ఈస్ ద లైఫ్ దట్ వి హ్యావ్ త్రూ క్రైస్ట్. దేవుడు యేసుక్రీస్తు మనకు నేర్పించిందది. నేనొక చిన్న కథ చెప్పి మరి ముగిస్తాను. డాక్టర్ గిబ్స్ అన్న వ్యక్తి, ఆయన హీస్ అ క్రిస్టియన్ లాయర్ అండ్ ఈస్ ఆల్సో అ స్పీకర్. హీ వెంట్ టు హోటల్ అంట. హోటల్‌కెళ్ళి చెక్ ఇన్ చేసి రూమ్‌లోకెళ్ళినప్పుడు ఆయన చూస్తే వేడి నీళ్ళు రావట్లేదంట. సో, హీ కాల్డ్ ద ఫ్రంట్ డెస్క్ అండ్ హీ టోల్డ్ దిస్ గర్ల్ అట్ ద ఫ్రంట్ డెస్క్ దట్ ఐ హావ్ నో హాట్ వాటర్ ఇన్ ద రూమ్ అన్నప్పుడు తనందంట, నాకు తెలుసు దట్ ఈస్ ద ఓన్లీ రూమ్ ఇన్ దిస్ హోటల్ దట్ డజంట్ హావ్ హాట్ వాటర్ అన్నప్పుడు ఈయనకు చాలా కోపమొచ్చేసి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు తిట్టేసాడంట. హీ హీ వాస్ రియల్లీ అప్సెట్ విత్ హర్ అండ్ హీ నోటికొచ్చినట్టు మాటలనేసాడంట అమ్మాయిని. యూ షుడ్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ అపాలజైజ్ టు యువర్ మదర్ ఫర్ ద డే యూ వర్ బోర్న్. అది ఇది అనేసి బాగా తిట్టేసి లాస్ట్‌లో హీ సెడ్ అంట, డూ యూ హావ్ ఎనీథింగ్ టు సే ఫర్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఆ అమ్మాయి అందంట, నేనిక్కడ లోకల్ క్రిస్టియన్ కాలేజ్‌కెళ్తాను. అక్కడ మీరు ప్రతి సంవత్సరం వచ్చి మాకు వాక్యం చెప్తారు అన్నప్పుడు ఆహ్, అని అందంట. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. కానీ నాకున్న దాంట్లో ఐ సెండ్ సమ్ మనీ టు సపోర్ట్ యువర్ మినిస్ట్రీ. బట్ ఐ ప్రే ఫర్ యువర్ మినిస్ట్రీ ఎవ్రీ డే అని చెప్పిందంట. అన్నప్పుడు ఇతనికి చాలా వేదనేసి, చాలా బాధేసి ఫ్రంట్ డెస్క్‌కెళ్ళి మోకాళ్ళ మీద ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పినప్పుడు తనందంట వద్దు అంటే, లేదు నేను ఆ విధంగా మాట్లాడొద్దు నీతో. కోపంలో ఒక మాట అనేసాను. ఐయామ్ సారీ అని చెప్పి ఆహ్, ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పి ఇంక వెళ్ళిపోయాడంట. ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ హి వెంట్ బ్యాక్ టు దట్ కాలేజ్ టు ప్రీచ్. అప్పుడు ఆ కాలేజ్‌లో ఉన్న ఒక పాస్టర్ రెవరెండ్ గిబ్స్‌తో అన్నాడంట, మా మా కాలేజ్‌లో ఒక అమ్మాయి ఉంది. తన లాస్ట్ ఇయర్ మిమ్మల్ని కలిసిందంట అని చెప్పినప్పుడు ఇతనికి ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి, ఓహ్! అవునా? నా గురించి ఏం చెప్పింది అని అడిగినప్పుడు ఆ పాస్టర్ అన్నారంట, షీ సెడ్ షీ లవ్స్ యూ వెరీ మచ్ అండ్ షీ ప్రేస్ ఫర్ యువర్ మినిస్ట్రీ అన్నప్పుడు, ఇంకేం చెప్పలేదా అంటే, ఇంకేం చెప్పలేదంటే రెవరెండ్ గిబ్స్ అన్నారంట, ఐల్ టెల్ యూ వాట్ హ్యాపెండ్ అని చెప్పి హీ టోల్డ్ దట్ పాస్టర్ ద హోల్ సిట్యుయేషన్ దట్ హ్యాపెండ్. అన్నప్పుడు ఆ పాస్టర్ ఒక మాట అన్నాడంట, యూ టోల్డ్ హర్ దట్ షీ షుడ్ సే సారీ టు హర్ మదర్ ఫర్ ద డే షీ వాస్ బోర్న్ అన్నప్పుడు, తన ఏ దినం పుట్టింది తనకు తెలీదు. షీ డజంట్ నో హూ హర్ మదర్ ఇస్. షీ డజంట్ నో హూ హర్ ఫాదర్ ఇస్. కానీ ఎప్పుడు షీ నెవర్ కంప్లెయిన్స్. అండ్ షీస్ ఆల్వేస్ హ్యాపీ. షీస్ ఆల్వేస్ ప్రేయింగ్ అన్నప్పుడు ఈ రెవరెండ్ గిబ్స్ అన్నారంట, ఐ వాంట్ వాట్ షీ హాస్ అని అన్నారంట. కొన్నిసార్లు మనం అన్నీ ఉన్నా కానీ వి గ్రంబుల్, వి కంప్లెయిన్, ఇది ఇలా జరుగుతుంది, అది అలా జరుగుతుంది అని. కానీ యేసు ప్రభుని కలిగి ఉన్నప్పుడు, వెన్ వి అండర్‌స్టాండ్ ద లైఫ్ దట్ వి హావ్ రిసీవ్డ్ త్రూ క్రైస్ట్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్.
మన జీవితంలో ఇంకా ఏది కూడా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. సో టుడే లెట్ us encourage ourselves. The life that Jesus lived to show us how to live. మనం అది ధరించుకొని మనం అటువంటి జీవితం జీవించడానికి దేవుడు మనందరికీ కృప ఇవ్వను గాక. ఆమెన్.